హాయ్ అండి అందరికీ. సో మనం మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు ప్రతి ఒక్కరం కూడా చాలా సమస్యలతో ఇబ్బంది పడుతుంటాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే మనీ, అంతే కదా. ఎందుకంటే మనీతో కూడా ప్రతి ఒక్కటి కూడా సమస్య తీరుతుంది. అలాంటి మనీ సంపాదించాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనేది రియల్ ఎస్టేట్. ఎందుకంటే మన జేబులో రూపాయి పెట్టక్కర్లే. సో అలాంటిది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనకి బిజినెస్ ఉందంటే అది దేవుడిచ్చిన వరం లెక్క కదా. కానీ ఎందుకు మనం చేయలేకపోతున్నాం? గైడెన్స్ లేకపోతే మనకు మనీ అంటే ఇంట్రెస్ట్ లేక. ఎందుకంటే ఇప్పుడు మనం నెలల్లో కష్టపడితే 10 నుండి 15 వేలు వస్తుంది. నెలంతా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు కష్టపడితే మనకి 15 నుంచి 20 వేలు వస్తుంది. అదే కష్టం మనం రియల్ ఎస్టేట్లో పడితే ఒక 1 lakh వచ్చింది అనుకోండి, దీనికి ఎంత తేడా ఉందండి? కష్టమైతే ఒకటే, తేడా ఉందా లేదా? సో మీరు నాలెడ్జ్ గురించి అంటున్నారా? మీరు రోజు సైట్కి వచ్చారనుకోండి, ఆటోమేటిక్ నాలెడ్జ్ వస్తుంది. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు మనం ఒక 6 to 7 years పాపను పట్టుకుని ఏదో పాట విన్నాం అనుకోండి, ఫస్ట్ రోజు వింటుంది, రెండో రోజు వింటుంది, మూడో వింటుంది, అలాగే 10 సార్లు విన్నది అనుకోండి, తన పాట పాడుతుంటుంది, అవునా కాదా? సో మనం కూడా ఈ రియల్ ఎస్టేట్లో మనం ట్రావెల్ అవుతుంటే మనకు ఆటోమేటిక్గా అవే వస్తుంటాయి. మనం దానికోసం టైం కేటాయించక్కర్లే. సో ఏమంటారంటే 6 నెలలు కనబడాలి, వినబడాలి, నిలబడాలి. సో మీరు ఎలా ఉన్నారో, ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకోండి. ఎందుకంటే మనం వస్తుంటాం, రియల్ ఎస్టేట్లో డబ్బులు అని అందరికీ తెలుసు. ఈరోజు వస్తుంటాం, మెటీరియల్ కూర్చుంటాం, వెళ్ళిపోతుంటాం, అయిపోయింది. సో మనం ఈ ట్రావెలింగ్లోనే నేర్చుకోవాలి, ఓకేనా? ఎందుకంటే దీనికోసం ప్రత్యేకంగా టైం కేటాయించడం. ఎందుకంటే ఒక కస్టమర్ 10 లక్షల మంది పెట్టాలంటే ఎంత ఆలోచిస్తుంటారు. మన రీసెంట్గా హరిహర కళాభవన్లో మీటింగ్ అయితే అక్కడ మేడం సోప్స్ అమ్ముతుంది. ఆ సోప్ ఎంత అంటే 54 రూపీస్, 53 రూపీస్ ఉంది. సో ఒక పర్సన్ వచ్చి కనీసం నేను చూశాను, అతను కనీసం దగ్గర ఒక 15 to 20 డౌట్స్ అడిగాడు. ఓన్లీ ఒక 54 రూపీస్ సోప్కే అన్ని డౌట్స్ అడిగితే 10 లక్షల ప్లాట్ కొనాలంటే ఎన్ని డౌట్స్ ఉంటాయి, అంతే కదా. ఏమైతే ప్లాట్ సేల్ అవ్వలేదు, కస్టమర్లు రావట్లేదు అంటారు. సో మన హైదరాబాద్ చూసుకుంటే వేల కంపెనీలు ఉన్నాయి, లక్షల్లో ఉన్నారు బిజినెస్ పార్ట్నర్స్. సో మీరు ఒక పర్సన్ అడిగేటప్పుడు అతను ఆల్రెడీ ఒక 10 పర్సన్లు కడుస్తున్నాడు అతన్ని. సార్ ప్లాట్ కొంటారా అని. సో మీ దగ్గర ఎందుకు కొనాలి? డబ్బులు ఏమి ఊరికి రావు కదా, అన్నా కదా. వస్తుంటాం, ఈరోజు 4 రోజు చూస్తుంటాం, 5 రోజులు చూస్తుంటాం, 4 కడుగుతాం, ఒక 5 కడుగుతాం, అంతే అయిపోయింది. ఏమంటే రావట్లేదు, కొనట్లేదు, అంతే కదా మనం ఒక రోజు అనుకుంది. సో కంటిన్యూ మీరు చేయగలిస్తే అంటే దేవుడు ఏమంటాడంటే పలానా దగ్గర ఉంది గని, నువ్వు దవ్వు అంటే ఉంది, ఆల్రెడీ గని ఉంది. ఇప్పుడు చిన్నగా ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఒక పెద్ద లారీ ఉంది, ఆ లారీలో 3-4 డైమండ్స్ ఉన్నాయి. అవి పట్టుకుంటే నీ లైఫ్ మారిపోద్ది. సో లారీ ఇసుకుంది ఒక 18 to 20 tons, దాన్ని ఫిల్టర్ చేస్తే 3 డైమండ్స్ వస్తాయి. ఆ 3 డైమండ్స్ వస్తే నీ తరము, నీ నెక్స్ట్ తరము, ఆ నెక్స్ట్ తరం బతకొచ్చు, అంతే అమౌంట్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఉంది అందులో, కానీ ఇది ఫిల్టర్ చేయడానికే ఇబ్బంది పడుతున్నాం. ఫస్ట్ ఒక 4-5 రాళ్ళు వచ్చి అనుకోండి, చేస్తాం, మళ్ళీ చేస్తాం. అలా రాళ్ళు వచ్చిన కొద్ది మనకి ఏమవుతుంది, డిమోటివేట్ అయిపోతున్నాం. కానీ అందులో అసలు వజ్రాలు ఉన్నాయి, అందులో మీకు ఆల్రెడీ తెలిసి వజ్రాలు ఉన్నాయి అని, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. సో రియల్ ఎస్టేట్ అంతే, ఆల్రెడీ అమౌంట్ ఉంది. మన హైదరాబాద్లో నేను చూసి దగ్గర అంతా కూడా కోటీశ్వరులు అయ్యారంటే ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే కోటీశ్వరులు అయ్యారు, అండ్ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళే అయ్యారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసిన బల్క్లో వచ్చిన అమౌంట్ ల్యాండ్పై పెడుతున్నారు, ఇక్కడ అదే సక్సెస్. సో మీరు లైఫ్లో మారాలంటే ముందు మన మైండ్ సెట్ మారాలి. సో రోజుకి ఎంతోమంది మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఎలాగైందంటే సీనియర్ జూనియర్ కాల్ చేయాల్సి వస్తుంది, మరి ఎప్పుడైనా అవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, అతను డ్రీమ్స్కి అతను పరిగెడుతున్నాడు. సో ఏదో టీంకి సపోర్ట్ చేద్దామని టీంకి ఇస్తే తను తిరిగి అతనికి టీంకి ఫోన్ చేయాల్సి వస్తుంది. అతను మరి టీంలో సీనియర్ ఫోన్ చేయట్లేదు, మరి ఎక్కడ మనకు నాలెడ్జ్ వస్తుంది? సో మనం టైం కేటాయించి మనకి అమౌంట్ కావాలి కాబట్టి అతనితో మనం ట్రావెల్ అయితే మనకు మంచి డబ్బులు వస్తాయి. లేదు మా సీనియర్ నాకు ఫోన్ చేయాలనుకుంటే మనకు మరి అమౌంట్ రాదు. రోజు ఎవరైతే సీనియర్ పట్టున పడతారో వాళ్ళకి మనం ఖచ్చితంగా సేల్స్ వస్తాయి, నాలెడ్జ్ వస్తుంది. సో రియల్ ఎస్టేట్లో మంచి డబ్బులు సంపాదిస్తారు. లేదనుకుంటే రోజు బతికే మంది మన తెల్లవారు వేసరికి మళ్ళీ ఈవినింగ్ పడుకునే వరకు ఎదుగుతుంటాం. మన రీసెంట్గా లూలు మాల్కి వెళ్ళాను నేను. అందులో ఏం జరిగిందంటే ఒక ఫ్లోర్లో, లూలు మాల్ ఒక ఫ్లోర్లోన మొత్తం అన్ని కార్సే సూపర్గా ఉన్నాయి. ఆ కార్స్ ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు, చిన్నపిల్లలు అంటే మోటార్ కార్స్ ప్రతి ఒక్కరు వస్తున్నారు, కారు చూస్తుంటే ఫాదర్స్ వచ్చి ప్రైజ్ చూస్తున్నారు. ఒక్కొక్కటి 30,000, 40,000, 50,000 ఉంది. చక్కగా బాగుని పట్టున వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఆర్డర్ పెడుతున్నారు. సో నేను చూసాను, దగ్గర ఒక 20 to 30 మెంబర్స్ వచ్చారు.
ఎవరు తీసుకోలేదు. ఒక పర్సన్ వచ్చారు లాస్ట్లో, అతను బై చేశారు. సో మరి ఒక పర్సన్కి అడిగా, ఏం సార్ తీసుకోవట్లేదు అంటే బాగున్నాయి కదంటే, సార్ నా శాలరీ 20,000 సార్, మరి నేను ఎక్కడ తీసుకుంటాను అంతోటు అని అన్నారు. సో మనం కూడా ఆ స్టేజ్లో ఉంటామా, స్టేజ్ దాటుతామా, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మనమే ఉన్నాం, మనం ఏదో కొనలేనప్పుడు ముందు ప్రైస్ ట్యాగ్ చూస్తున్నాం. కారణం మనం సంపాదించలేకపోవడం. ఖర్చు పెట్టడం తప్పనట్లే, ఖర్చు పెట్టాలి, దానికి తగ్గట్టు మనం సంపాదించుకోవాలి. సో మీరు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో రావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.